మమ్మీ ఈరోజు ఏం వండుతున్నావు మమ్మీ? అమ్మ ఈరోజు మనకు తోటలో పండిన బెండకాయలు మొన్న హార్వెస్ట్ చేశాం కదా, మరి దాంట్లో పచ్చి రొయ్యలు వేసి పులుసు పెడుతున్నానమ్మా. హలో అండి, వెల్కమ్ టు ద సీజన్ గార్డెన్ ఛానల్. మరి ఈరోజు మన తోటలో పండిన బెండకాయలతో పచ్చి రొయ్యలు వేసి పులుసు పెడుతున్నానండి. ఈరోజు ఇంట్లో చేస్తున్నాను కనుక అట్లనే మీరు కూడా చూడండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ వేసుకోండి. నూనె వేగిందండి. 1/2 టీ స్పూన్ ఫుల్ షాజీరా వేసుకుందాం. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేస్తున్నాను. అవి వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ ఫుల్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయినాక 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫుల్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన 3 టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు 4 టీ స్పూన్ ఫుల్ కారం, 1 టీ స్పూన్ ఫుల్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు నేను రొయ్యల్లో ఉన్న నరాన్ని ఎట్లా తీయాలనో నేను చూపిస్తున్నానండి. దాన్ని ఒక టూత్ పిక్ తీసుకొని దాని మధ్య నుంచి తీసి వీడియోలో చూపిన రీతిగా అది తీసివేయాలి. ఈ టిప్పు మీకు ఉపయోగకరంగా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు 1/2 కేజీ రొయ్యలను వేస్తున్నాను. ఇప్పుడు 100 ml ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నేను ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నానండి గ్రేవీ కొరకు. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత బెండకాయలు వేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని రసం వేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు రొయ్యలు, చింతపండు రసం అవన్నీ ఉడకాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి, చూద్దామండి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి 1 టీ స్పూన్ ఫుల్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. వావ్ మమ్మీ, స్మెల్ చాలా బాగా వస్తుంది మమ్మీ. ఇది హీరో ప్రభాస్కి కూడా చాలా ఇష్టం అంట మమ్మీ ఈ రెసిపీ. నేను మా ఫ్రెండ్ చెప్తా అంటే విన్నాను. సరే మమ్మీ, ఇంకా లాగించేద్దాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.